వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇరాన్ యుద్ధం కొనసాగిస్తుంది, ప్రతీకార దాడులు చేస్తూ ఉంది. గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీలో ఏవైతే అమెరికాకు సంబంధించిన బేస్లు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇటు ఇజ్రాయెల్ మీద, అట్లాగే అమెరికా బేస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద సైమల్టేనియస్గా ఈ అటాక్లు, ప్రతీకార దాడులు అయితే చేస్తూ ఉంది. అయితే ఇజ్రాయెల్ అమెరికాలను ఎదుర్కోవడానికి ఇరాన్ కొంత డిఫెన్స్ పరంగా కొంత బలంగా ఉన్నప్పటికీ తన డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను మొత్తం పరిమితంగా వాడుతూ ఉంది, చాలా ప్లాన్డ్గా వాడుతూ ఉంది. ఇప్పటి వరకు మిస్సైళ్ల వర్షం కురిపించింది, అటు ఇజ్రాయెల్ మీద కావచ్చు, అట్లాగే యుఎస్ బేస్ల మీద కావచ్చు. దాదాపు మనం కౌంట్ కనుక రాస్తే 3000 బాలిస్టిక్ మిసైల్స్ ఉండేది ఏది ఇరాన్ వద్ద. 3000 బాలిస్టిక్ మనకు ఫిబ్రవరి 28 కంటే ముందు, ఎప్పుడైతే ఈ యుద్ధం స్టార్ట్ అయిందో, యుద్ధం స్టార్ట్ కంటే ముందు 3000 బాలిస్టిక్ మిసైల్స్ ఉండేది. ఇందులో దాదాపు 700 బాలిస్టిక్ మిసైల్స్ దాడులు చేసింది. ఇందులో 370 ఓన్లీ ఇన్ ఇజ్రాయెల్, మిగతా 400 యుఎస్ బేసెస్. సో ఈ దాదాపు 700 వరకు ఖర్చు అయినాయి. 3000 నుంచి 700 ఖర్చు అయినాయి. ఇంకా దాదాపు 2300 వరకే ఉన్నాయి. అయినా దీని ప్రొడక్షన్ కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడే ఆగదు, ఇంకొక 6 నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రొడక్షన్ దాదాపు మంత్కు ఒక 50 నుంచి 100 బాలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్ చేస్తూ ఉంది. సో ఒకవైపు ప్రొడక్షన్ చేస్తూ ఉంది, మరొక వైపు ఖర్చు చేస్తూ ఉంది. ఈ ఖర్చులో కూడా ఇప్పటివరకు మొత్తం బాలిస్టిక్ మిసైల్ డ్రోన్లతోనే అటాక్ చేసింది. కానీ తాజాగా కొంత వ్యూహం మార్చింది. ఆ వ్యూహం ఏంటంటే కొత్త తరహా బాంబులను, అంటే ఈ గతంలో ఉన్నప్పటికీ కూడా ఆ కొత్త తరహా బాంబులను వాడుతూ ఉంది. ఆ బాంబులు ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఎస్, చూశారు కదా. ఇప్పుడు మనకు ఆకాశంలో మనకు తోక చుక్కలు, అన్ని చుక్కలు ఒక దగ్గర ఉన్నట్లు కనిపిస్తున్న ఈ బాంబు పేరే క్లస్టర్ బాంబు అంటారు దీన్ని. ఈ బాంబు ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం ఇప్పుడు ఇది బాలిస్టిక్ షిప్ని, ఈ బాలిస్టిక్ మిసైల్ ఇది. ఈ బాలిస్టిక్ మిసైల్కు వార్ హెడ్ ఉంటుంది. ఇక్కడ ఈ వార్ హెడ్ ఉంటుంది దీనికి. ఈ వార్ హెడ్ ఏం చేస్తుంది అంటే 7 కిలోమీటర్స్ పైకి పోయిన తర్వాత, మనకు 7 కిలోమీటర్స్ పైకి పోయిన తర్వాత అది విడిపోయి అందులో ఉన్నటువంటి వార్ హెడ్లో ఉన్నటువంటి మునిషన్స్, అంటే అందులో ఉన్న బాంబులు క్లస్టర్గా విడిపోయి దాదాపు ఒక 80 వరకు మునిషన్స్గా విడిపోయి అవి 8 కిలోమీటర్ రేడియస్లో పడతా ఉంటాయి. సో ఒక బాలిస్టిక్ మిసైల్తోని ఒకటే అటాక్ చేయడం కాదు, ఒకటే బాలిస్టిక్ మిసైల్తోని మల్టీ డైమెన్షన్లో ఎక్కువ చోట్ల అటాకులు జరపాలనేది ఈ క్లస్టర్ బాంబ్ యొక్క ఉద్దేశం. దీన్ని ఇప్పుడు విపరీతంగా వాడే ప్రయత్నం చేస్తూ ఉంది ఇరాన్. నిన్న ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడిలో మనం ఇంతకుముందు చూసిన వీడియో, అది ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసినటువంటి క్లస్టర్ బాంబు దాడి ఇది. ఆ క్లస్టర్ బాంబులో మనం వీడియోలో కనుక చూస్తే, ఎస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా విడిపోయి డిఫరెంట్ ప్లేస్లలో దాదాపు 8 కిలోమీటర్ రేడియస్లో అక్కడెక్కడ పడతా ఉంటాయి. ఆ పడిన నష్టానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే టార్గెటెడ్ కంట్రీ ఉంటుందో, శత్రు దేశాన్ని ఎక్కువ నష్టం చేయాలనే సంకల్పంతో ఇరాన్ ఈ క్లస్టర్ బాంబులను వాడుతూ ఉంది. నిజానికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ క్లస్టర్ మునిషన్స్ మీద నిషేధం ఉంది. దీని మీద దాదాపు చాలా దేశాలు సంతకాలు కూడా చేశాయి. ఈ నిషేధాన్ని ఆమోదిస్తూ చాలా దేశాలు సంతకాలు చేశాయి. ఎందుకు చేశాయంటే, ఇప్పుడు ఈ క్లస్టర్ మునిషన్స్ అనేది ఒక టార్గెట్ మీద పడదు, టార్గెట్కి నష్టం చేయదు. ఇది ఎక్కడ పడుతుందో అంటే గాల్లోకి పోయిన తర్వాత విడిపోయి అక్కడెక్కడ పడుతుంది. కాబట్టి సివిలియన్స్, ఎక్కువగా సాధారణ ప్రజలు, చిన్నపిల్లలు, అట్లాగే వృద్ధులు, వీళ్ళకు అంటే యుద్ధంతో సంబంధం లేని ప్రజలు, సాధారణ ప్రజలు, అమాయక ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో గతంలో దీని మీద చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
చాలా దేశాలు దీన్ని బ్యాన్ చేశాయి కూడా, దీని మీద నిషేధం కూడా ఉంది. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఇరాన్ శత్రు దేశాల మీద వాడుతూ ఉంది. మళ్ళీ శత్రు దేశాల మీద ఇరాన్ వాడడం కూడా ఈ టెక్నాలజీని ఏం చేసిందంటే 1980 నుంచి 88 మధ్య ఇరాన్ ఇరాక్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఏం చేసిందంటే ఇరాన్ మీద ఈ క్లస్టర్ బాంబులు వాడింది. ఈ క్లస్టర్ బాంబులు వాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఇరాన్కి అప్పుడే అర్థమైంది 1988లో ఈ క్లస్టర్ బాంబులు ఎట్లా నష్టం చేస్తాయి, దానివల్ల శత్రు దేశం మన మీద దాడి చేసే దేశం ఎట్లా లబ్ధి పొందుతుంది, మనకెట్లా నష్టం జరుగుతుంది అనే అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న ఇరాన్ 1990 నుంచి బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంలో ఈ క్లస్టర్ బాంబు ప్రాజెక్ట్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ క్లస్టర్ బాంబులు కూడా తయారు చేసింది. వార్ హెడ్లను తయారు చేయడం, బాలిస్టిక్ మిసైల్ల ద్వారా ఒక్కో మిసైల్ ద్వారా మల్టీ డైమెన్షనల్గా ఎక్కువ నష్టం చేసే ఈ ప్రోగ్రామ్ను 1990 నుంచే స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీన్ని ఇజ్రాయెల్ మీద అట్లాగే అమెరికా బేస్లు ఏవైతే ఉంటాయో వాటి మీద వాడుతున్న పరిస్థితి. సో మొత్తానికి క్లస్టర్ బాంబులు వాడుతూ ఇరాన్ ప్రతీకార దాడులు అయితే తీర్చుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు బాలిస్టిక్ మిసైల్ అట్లాగే డ్రోన్లతో దాడులు చేసింది. ఇప్పుడు క్లస్టర్ మునిషన్స్తో కూడా దాడులు చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఈ క్లస్టర్ బాంబు దాడుల వల్ల దాదాపు 11 మంది చనిపోయారు, 1000 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తూ ఉంది. తాజాగా ఇటీవల ఒక స్కూల్ మీద బాంబు కూడా దాడి జరిగింది కదా, బాంబు దాడి. ఆ బాంబు దాడి గురించి కూడా అమెరికా ఏదైతే ఉందో అమెరికాకు సంబంధించిన బేస్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎస్, మళ్ళీ ఈ క్లస్టర్ బాంబులు ఎన్ని రకాలు, అసలు క్లస్టర్ బాంబులు ఎన్ని రకాలు, దాని రేంజ్ ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక టేబుల్ మనం చూద్దాం. ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్నటువంటి క్లస్టర్ బాంబులు చూస్తే 3 రకాల క్లస్టర్ బాంబులు ఉన్నాయి. జోల్ఫాకర్ 700 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్, ఇది 20 నుంచి 80 సబ్మునిషన్స్, అంటే 20 భాగాలుగా విడిపోయే సబ్మునిషన్ నుంచి 80 వరకు రేంజ్ అన్నట్టు. అంటే మన టార్గెట్, మనకు పంపించే బాలిస్టిక్ మిసైల్లో వార్ హెడ్లో ఎన్ని మునిషన్స్ ఉండాలి అనేది జోల్ఫాకర్ అయితే 20 to 80, అట్లాగే కదర్ అయితే 1950 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. ఇది దీనికంటే 80 సబ్మునిషన్స్ ఉంటాయి ఇందులో కూడా. ఖుర్రం షహార్ కూడా 2000 నుంచి 3000 కిలోమీటర్లు రేంజ్ ఉంటుంది, అందులో 80 సబ్మునిషన్స్ ఉంటాయి. సో ఈ 3 రకాలైనటువంటి క్లస్టర్ బాంబులు ఇరాన్ వాడుతున్న పరిస్థితి. మళ్ళీ ఇజ్రాయెల్ మీద వాడినటువంటి ఏదైతే క్లస్టర్ బాంబు ఉందో అది ఫస్ట్ జోల్ఫాకర్ రకానికి సంబంధించినటువంటి క్లస్టర్ బాంబుగా అమెరికా అంచనా వేస్తూ ఉన్నది. సో ఇది ఇరాన్ తన యుద్ధంలో కొత్త వ్యూహంతో ముందుకు పోతా ఉన్నది. 2 శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహంతో ముందుకు పోతా ఉన్నది. మరి ఇందులో ఒక పాయింట్ మిస్ అయిన ఏంటంటే, ఇప్పుడు క్లస్టర్ మునిషన్, ఈ క్లస్టర్ బాంబుల టెక్నాలజీ మనం 1990లో స్టార్ట్ చేసినామని చెప్పుకున్నాం కదా. 1990లో స్టార్ట్ చేసినటువంటి టెక్నాలజీ మళ్ళీ ఎక్కడి నుంచి, ఏ దేశం నుంచి సహాయం తీసుకొని ఈ క్లస్టర్ బాంబులు తయారు చేసిందంటే చైనా, రష్యా, నార్త్ కొరియా, ఈ 3 దేశాల సహాయం తీసుకొని ఈ క్లస్టర్ మునిషన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంది. దాన్ని ఇప్పుడు వాడుతున్న పరిస్థితి. సో ఇది మొత్తానికి యుద్ధం అయితే ఇరాన్ కొనసాగిస్తూ ఉన్నది. క్లస్టర్ బాంబుల టెక్నాలజీని మిగతా దేశాల మీద వాడుతూ యుద్ధాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు బాలిస్టిక్ మిసైల్స్ను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్న వాటిని పొదుపుగా వాడుతూ వాటిని శత్రు దేశాలను ఎక్కువగా డ్యామేజ్ చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నది.